అగ్ని ద్వారా కాల్చబడిన వారు మాత్రమే క్రీస్తుని గురించిన బోధ చెప్పాలి. ఈ అగ్ని వంటి నాలుక విభాగింపబడిన వారు, అగ్ని చేత అభిషేకించబడిన వారు, పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడిన వారు మాత్రమే ఆయనను ఆరాధించాలి, ఆయనకు పాటలు పాడాలి. అపవిత్రమైన దేహం పెట్టుకుని, అపవిత్రమైన మనసు పెట్టుకుని, అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ నీ మాట మారకుండా, నీ వేషం మారకుండా, నీ భాష మారకుండా, నీ తలంపులు మారకుండా, నీ పాప క్రియలు మారకుండా ఇక్కడ దేవుడికి నువ్వు ఆరాధన చేస్తావా? నీ బ్రతుకు మారకుండా నీ పట్టుకుంటి కోసం దేవుని సువార్త ప్రకటిస్తావా? దేవుణ్ణి నువ్వు ప్రదర్శించటానికి నీ డిగ్రీలు పనికిరావు, నీ జ్ఞానం పనికిరాదు, నీ బలం పనికిరాదు, నీ సౌందర్యం పనికిరాదు, నీకున్నటువంటి బలగం పనికిరాదు. దేవుని ఆత్మ ద్వారానే ఈ కార్యము జరుగుతుంది.